మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా కూటమి పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టడం, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలనను ఆచరణలో చూపిస్తున్నామన్నారు. ఈ ఉదయం ఆయన రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 90% డిజిటలైజేషన్ పూర్తవడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను కూడా ఎలాంటి వివక్ష లేకుండా డిజిటలైజ్ చేయడం ప్రజాస్వామ్యానికి తమ ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల గురించి కాదు, వచ్చే తరం గురించి ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. తనను ఈవీఎం ఎమ్మెల్యే అని విమర్శించడంపై స్పందిస్తూ ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఈవీఎం అంటే ఎవ్రీ ఓటర్స్ మెరిడేట్ అని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ఈవీఎంలు తప్పుపట్టడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ అని, దాన్ని విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేరని, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభుత్వం చట్టపరమైన అంశాలను పరిశీలిస్తోందని, అన్ని విషయాల్లో ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. భయపెట్టి బెదిరించే రాజకీయాలు తామవు కావని, అందరినీ కలుపుకుని పారదర్శక పాలన కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తొలుత ఇటీవల మృతి చెందిన సీనియర్ రిపోర్టర్ రత్నకిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. మీడియా సమావేశంలో నాయకులు మధ్య రాంబాబు, నక్కా చెట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వారా పార్వతి సుందరి, ఉప్పులూరు జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 జగన్నాథ బలదేవ సుభద్రదేవి రథయాత్రను దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని ఇస్కాన్ స్వామీజీ రవీంద్ర చైతన్యదాస్ శివానంద నివాయిదాస్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగుతుందన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జైన్ రోడ్ రామాలయం సెంటర్ నుండి ప్రారంభమై భజన బృందాలు, కోలాటాలు, నృత్య బృందాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, వివిధ వేషధారులు మరియు ఇతర సాంస్కృతిక బృందాల మధ్య దానవేపేట, జాంపేట, దేవీ చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర మందిరం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుతుందన్నారు. అనంతరం ఇస్కాన్ మందిరం వెనుక గౌతమి ఘాట్లో రాత్రి 7 గంటలకు శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలతో చప్పన్ భోగసేవ, మహాహారతి, భక్తులకు భోజన ప్రసాద వితరణ జరుగుతాయని వివరించారు. జగన్నాథ రథయాత్ర సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన భక్తి శ్రద్ధలతో కూడిన ఉత్సవాల్లో ఒకటని, శ్రీ జగన్నాథ రథయాత్ర ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమాజాన్ని ఏకీకృతం చేసే పవిత్ర పర్వదినమని అభివర్ణించారు. ఇది భక్తికి, భగవత సాన్నిధ్యానికి ప్రతీకగా నిలిచిన అపూర్వ ఉత్సవమన్నారు. ఓటర్ ప్రత్యేక సవరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. పిఎల్ఓల నిర్లిప్తత, పెద్ద సంఖ్యలో ఓటర్లు అందుబాటులో లేకపోవడంతో సర్ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జిల్లాలోని చివరి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా జాబితా విడుదల కానుంది. అయితే పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్కు మరో 10 రోజుల గడువు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈసీకి లేఖ రాశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ లేఖకు ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన జేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ జి శివనారాయణ మూర్ఛ రోగులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 607 రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. జీఎస్టీ పన్ను విధానంతో సామాన్యులకు ఎంతో మేలు. జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా విక్రయాలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆముదలవలస ఎమ్మెల్యే రవికుమార్. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుల మత ఘర్షణలు సృష్టిస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపణ. విభజన రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ నెల 17న జగన్ భీమవరం సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీగా తరలి రావాలి. పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని.
గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే కాటన్ చొరవే అని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయినా కాటన్ ధర విగ్రహాలు పెట్టి గౌరవించుకుంటున్నామన్నారు. 3 జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యారేజీని గొడ్డల పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని, కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి, పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు వైసీపీ పార్టీ, గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా గేట్లు మరమ్మతులు కాదు కదా, ఆయిల్ కాదు కదా, గ్రీజు కాదు కదా, బేరింగులు కాదు కదా, రంగులు కాదు కదా, కనీసం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదు. దాని పాపం గాలి కొదిలేయటం వల్ల బ్యారేజీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల గోదావరి డెల్టా రైతాంగానికి ఏ విధంగానూ అన్యాయం జరగకూడదు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని రాష్ట్రం ఇబ్బందులు మీకు తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, అభివృద్ధి సంక్షేమం జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నారు.
అయినా వెరవకుండా ఈ యొక్క బ్యారేజీని కాపాడాలనే ఆలోచనతో 150 కోట్లతో ఈనాడు పనులకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి రైతాంగాన్ని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కానీ, లేదా వెలుగోడ నిర్వాసితులకి పరిహారం పెంపులు కానీ, లేదా మనం ఇప్పుడు బ్యారేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తాం కానీ, ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రైతాంగానికి చేస్తున్న కార్యక్రమాలే సాక్ష్యాలుగా కనపడతా ఉన్నాయి. ఆనాడు 5 ఏళ్ల గొడ్డల పార్టీ ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి అరాచకాన్ని సరిదిద్దడానికే ఆయన అపారమైన అనుభవంతో దాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కుదురు పడతా ఉన్నాం. దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఈ మధ్యన నేను మరి సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాలకి 5 నియోజకవర్గాలకు సంబంధించిన లొల్లలోకులు అవసరం ఉన్నది, దాని నిర్మాణం చేపట్టాలని కోరితే తక్షణం 74 కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి రైతు బాంధవుడు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్ను విధానం వల్ల అటు దేశానికి ఇటు సామాన్యులకు ఎంతో మేలు కలుగుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ గుంటూరు ఆధ్వర్యంలో జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్, భీమవరం ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ సంయుక్త సహకారంతో 10వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంలో ఉండటం వల్ల ప్రతి క్రయ విక్రయాల లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, వస్తువుల ధరలు తగ్గడం వల్ల డిమాండ్ పెరిగి ఆ మేరకు జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. దీనివల్ల కేంద్రానికి, రాష్ట్రాలకు భవిష్యత్తులో మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బుడమూరు శ్రీనివాసరావు, ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఎస్టీ శాఖ జాయింట్ కమిషనర్ ఏలూరు డివిజన్ బుడమూరు నాగార్జునరావు, డిప్యూటీ కమిషనర్ ఏలూరు డివిజన్ కేపీ శైలజశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకత, స్వచ్ఛంద పన్ను చెల్లింపుల ప్రాముఖ్యత, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, నకిలీ రిజిస్ట్రేషన్లు, తప్పుడు ఐటీసీ క్రైమ్లు నియంత్రణ వంటి అంశాలపై మాట్లాడారు. అసోసియేషన్ న్యాయ సలహాదారు బిఎస్ సీతాపతిరావు, ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు కేబీ కోటేశ్వరరావు, టి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఈసీ కె వెంకటేశ్వరరావు, భీమవరం ప్రెసిడెంట్ డి సాగర్ మాట్లాడుతూ ఏఐ యుగంలో పన్ను నిపుణుల పాత్ర, జీఎస్టీ చట్టంలోని తాజా మార్పులు, రూల్ 14A ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పరిశీలన, పన్ను చెల్లింపుదారులు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇప్పుడు చాలా డీటెయిల్గా మీ గురించి చెప్పవలసినది కూడా కలిపి మొత్తం చాలా డీటెయిల్గా చెప్పారు. సో కాబట్టి ఇంకా నేను మళ్ళీ మీకు ఈ బాధ్యత మీరు ఇక్కడ ఎలాగా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చాలా డీటెయిల్గా వాళ్ళు మాట్లాడారు. సో మీరు రాష్ట్రానికి న్యాయం చేయాలి అని చెప్పినట్టు మీ క్లయింట్ కూడా బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కట్టించవలసిన ట్యాక్స్ కట్టించాలి, తప్పనిసరిగా కట్టించాలి. అంతేగాని మా రవి చెప్పి ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టించవచ్చు. మీ కస్టమర్ని చూసుకోండి. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా 2 కళలుగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ అనేది ఇప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నాం. సుమారు 50 లక్షల కోట్లని మాట్లాడుతున్నాం. కనీసం ఒక 25 లక్షల కోట్లు తగ్గట్టు చాలా అడిషనల్ ఆన్సర్ ఇన్కమ్ అన్ని కూడా బిజినెస్ అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మీ అసోసియేషన్ మరింత బలపడాలని, ట్యాక్స్ కలెక్షన్
ఇంప్రూవ్మెంట్ ఒక పక్క, అది మరింత బాగా ఎనిమిది సంవత్సరాల క్రితం గుంటూరులో మొట్టమొదటిగా ఈ అసోసియేషన్ ప్రారంభించేటప్పుడు అతి చిన్నగా ఉన్నటువంటి అసోసియేషన్ ఈరోజు అతి భారీగా విస్తరించడానికి ఫౌండేషన్ వేసినటువంటి ఆ ముగ్గురు ఎవరైనా పోతే పోయడానికి అనర్హులు, కానీ మీ అసోసియేషన్ కి పురుడు పోసినటువంటి ఆ ముగ్గురు నేను మనస్ఫూర్తిగా ముగ్గురిని అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, అనారోగ్యంతో సతమతమవుతున్నటువంటి కుటుంబం ఈ రాష్ట్రానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ప్రొడక్టివిటీ ఉండదు, పనిచేసే సామర్థ్యం ఉండదు. దానివల్ల మనం ఆ కుటుంబం నష్టపోతుంది, ఆర్థికంగా చితికిపోతుంది, ఆ వ్యక్తి చితికిపోతాడు. రాష్ట్రం కూడా ప్రజలందరికీ హెల్త్ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికిపోతాం. వెల్త్ క్రియేట్ చేసేది ట్రేడర్స్, వెల్త్ క్రియేట్ చేసేది వ్యాపారం చేసేవాళ్ళు, కానీ రాష్ట్ర వెల్త్ ని కాపాడేది, వెల్త్ ని క్రియేట్ చేసేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హెల్త్ ని ప్రాథమికంగా కాపాడేది గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్త్ ని ప్రాథమికంగా కాపాడేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయినటువంటి మీరు. ఈ రెండు కళ్ళు లాంటివి ఈ రాష్ట్రానికి హెల్త్ వెల్త్. ఈ రోజు ఈ వెల్త్ లో మనం భాగంగా మాట్లాడితే దేశంలో నాకు తెలిసి ఇప్పుడున్న ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సరిపోరు. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ ట్యాక్స్ గా మారాం. వ్యాట్ ట్యాక్స్ ని జిఎస్టీ సిజిఎస్టీ గా మారాం. అంటే ఒక మనిషిలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎలాగైతే అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్నామో, అనేక మార్పులు చెందుతున్నామో, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు కేంద్రం పెంచుకోవడానికి అనేక మార్పులు చట్టాల్లో తీసుకొచ్చింది. ఆ మార్పుల్లో భాగంగానే సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ అయింది. వ్యాట్ ట్యాక్స్ ఈరోజు జిఎస్టీ అండ్ సిజిఎస్టీగా మారింది. మనం ఆనాడు సేల్స్ ట్యాక్స్ గా ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు సకాలంలో పద్ధతి మీద కట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వ్యాట్ ట్యాక్స్ లో అయితే 7 లక్షల మంది ఉండేవాళ్ళు. ఈరోజు జిఎస్టీ ట్యాక్స్ గా మారిన తర్వాత 7 సంవత్సరాల కాలంలోనే ఇప్పుడు 22 లక్షల మంది మారాం. అంటే దానికి కారణం డిపార్ట్మెంట్ కాదు, నేను ధైర్యంగా చెప్పగలను. దానికి కారణం మీరు. ఆ కారణానికి బ్రిడ్జ్, అంటే డిపార్ట్మెంట్ కి ట్రాడర్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నటువంటిది ఈ రాష్ట్రంలో ట్యాక్స్ ప్రాక్టీషనర్స్. ఈ 10 సంవత్సరాల నుంచి ట్యాక్స్ పేయర్స్ గా అటు ప్రభుత్వం అధికారులకి ఇటు నేరల మధ్యన ఎలా నలిగిపోతున్నాం అన్నది మీకు తెలుసు. దాని నుంచి మిమ్మల్ని ఉపశమనం కలిగించాలి. మీకు మన మెంబర్స్ అందరికీ కూడా సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కలిగించాలి. ప్రొఫెషనల్ గా వాళ్ళు డే టు డే అప్డేట్ గా ఉండి నాలెడ్జ్ షేర్ చేసుకుని వాళ్ళ ఖాతాదారులకి ఇబ్బంది కాకుండా అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కావాల్సినటువంటి పన్నులు నిజాయితీగా చెల్లించడానికి మనం మన డీలర్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ సందర్భంలో మన అసోసియేషన్ గత 8 సంవత్సరాలు ఎంత కృషి అందరికీ తెలుసు. 2016 ముందు మన అసోసియేషన్ మెంబర్ పరిస్థితి, 2016 తర్వాత జిఎస్టీలో మన వాళ్ళు ఎంత నిష్ణాతులు అయ్యారు, ఎంత ట్రైనింగ్ పొందారో తెలుసు. ఈ పంతంలో ఈ మధ్యనే ఒక విషయం మాత్రం మీ అందరికీ చెప్పదలుచున్నాను సార్. ఆల్ ఓవర్ ఇండియాలో లోకల్ లాంగ్వేజ్ లో జిఎస్టీ మెంబర్స్ అందించినటువంటి సంస్థ ఏది అని మనం ఏపీ తీసేయండి.
మన ఏపీటీపీసీ మెంబర్కి స్థానిక తెలుగు భాషలో జిఎస్టీల నేను రాయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ రీసెంట్ అమెండ్మెంట్స్ సెక్షన్ వైజ్ కేసులను కూడా కోట్ చేసి మన రాష్ట్ర కమిటీకి నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీ అందరికీ కూడా తమ్ముళ్ళు 4000 పుస్తకాలు కంప్లీట్ చేస్తాం మన అసలు ప్రభుత్వంతో. మీ అందరికీ కూడా అది చదివినట్లయితే మీరు జిఎస్టీ మీద ఉన్నటువంటి అనుమానాన్ని కూడా చదువుపోయి మీకు నాలెడ్జ్ రాష్ట్రంలో కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య విభజన తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. ఇటీవల విజయవాడలో చోటు చేసుకున్న ఒక ఘటన వెనుక ప్రతిపక్ష పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రజా సంక్షేమంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సనాతన ధర్మంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల మీద జనసేన పార్టీ చెబుతూనే ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు కుల ఘర్షణలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నాం. అది నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్ని మాట్లాడినట్టు విధానం చూస్తే ఖచ్చితంగా ఈ కుట్రలో మొదటి ముద్దాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో లేకపోతే శ్రావణో లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రాముడిదే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు పాత్ర మీరు పోషిస్తున్నా రావణుడు గెలిచే పరిస్థితులు ఎప్పుడు కూడా రావన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క రావణుడి వెనక, ఈ ప్రకాశరాజు వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చుపెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త 1 అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు నిన్న కొన్ని విషయాలు మీరు స్పష్టంగా తెలియాలి. ఏ యుద్ధం జరిగినా కూడా మనం యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం గెలిచిన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ఎన్ని గెంతులు వేసినా కూడా ఒక సినిమాలో ఫైనల్గా గెలిచేది హీరోనే. సో విలన్ ఎప్పుడు కూడా గెలవలేని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విలన్ జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ జాంబిరెడ్డి. మీరు ఇప్పటికైనా మారాలి అని చెప్పేసి జాంబిరెడ్డిగా మారిన మీరు జనాలు చీకొట్టుకునే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బాగా గుర్తుకోబెట్టుకోవాలి. అంబటి రాంబాబు, సిపిఐ నారాయణ, మధురెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, జడా శ్రావణ్, రావణ్, ప్రకాశరాజు, వీళ్ళందరినీ కూడా తలలుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి
ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మారాలి. వీళ్ళందరూ మీరు ఆడిస్తున్నటువంటి నాయకులు అన్న విషయం ప్రజల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థమవుతూ ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకతో కూటమి ప్రభుత్వం దిగివస్తుందని, తద్వారా ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం వైసీపీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పేర్ని నాని ప్రసాదరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభానికి వాతావరణ కారణం కాదని, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలేనని ఆరోపించారు. అవినీతికి కులం లేదని, అన్ని కులాల ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మేతల కంపెనీలు, ఎక్స్పోర్టర్ల యాజమాన్యాలతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రైతులు కడుపు కొడుతున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లలో ఆక్వా రైతులు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ నెల 15న భీమవరం విచ్చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో నాగభూషణం, కాంతారావు సినిమాల్లో ప్లాన్లు వేస్తూ ఉండేవాళ్ళు హీరోకి వ్యతిరేకంగా. ఇవాళ అయ్యే ప్లాన్లు ఇంకా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చాడు కదా, ఇంకా జనం మీద అయ్యే ప్లాన్లు వేస్తున్నాడు ఆయన. ఏం చెప్తాడు? అరే మీరు అనౌన్స్ చేసేయండి, 10 రూపాయలు నేను చూసుకుంటానని చెప్పి 10 రూపాయలు నేను అనౌన్స్ చేస్తారు. తర్వాత ఈయన మీటింగ్ పెట్టి పెద్ద అడవాడు చేసి 4 రూపాయలు తగ్గించండి అంటారు, 2 రూపాయలు తగ్గించారు. నేను చెప్తాడు, నేను తగ్గించాను 4 రూపాయలు, లేకపోతే అసలు మీకు ఇంకా 4 రూపాయలు బొక్కడు. ఇక్కడ ఉన్నదంతానేమో పండితులు మామూలుగా చంద్రబాబు ఆ మాట చేసి చంద్రబాబు ఆవులిస్తే పేగుళ్ళు ఎక్కడుతున్నారు ఇవాళ జనం. తెలీదా? ఈ కంపెనీల వాళ్ళు ఎవరో, కంపెనీల వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు రావాలని ఎందుకు తపస్సు చేశారో, జపం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీకి పెంచితే, 1.5 పెంచితే ఈ మేత కొట్లు గుమ్మ సైడ్లు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డైరెక్ట్గా రైతులకు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? ఏంటంటే పెంచారు, ఆ జే ట్యాక్స్ అయ్యా, ఏం చెప్తామయ్యా జగన్మోహన్ రెడ్డి, జే ట్యాక్స్ కడుతున్నామయ్యా అంటే. మరి ఎవడ అమ్మమ్మకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు 14 రూపాయలు పెంచారు. చెప్పరే మరి? మేత కొట్లు కాడికి వెళ్ళినప్పుడు ఇది పలానోడు అమ్మమ్మకు ట్యాక్స్ అని చెప్పాలిగా, ఎందుకు చెప్పరు? అంటే ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొక్కి నారలు తీస్తున్నాడు. వేరే తొక్కి నార తీయటం కాదు, ఇంకొక ఆయన అంటాడు తొక్కి నార తీస్తా అంటారు. తొక్కి నార లాగుదామని లాగి 2 గూళ్ళు అరిగిపోయింది. కంపెనీల వాళ్ళని పీకపట్టుకుని రైతుని దోచుకుంటానికి వీల్లేదు అని చెప్పని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రొయ్యల ఎక్స్పోర్టర్ని కానీ మేత వాళ్ళని కానీ గట్టిగా గుంజీలు తీయించాడు. అప్సరా చట్టం పెట్టాడు. తనే ప్రతిసారి రివ్యూ చేశాడు. మీరే సాక్ష్యం. ఇవాళ ఆడివిడు ఎందుకు? పచ్చి తెలుగుదేశం వాడు సాక్ష్యం, జనసేన వాడు సాక్ష్యం. కరోనా టైంలో జగన్ లేకపోతే రొయ్యల రైతు ఏమైపోయాడు అనేది వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తాడు, శత్రువైనా చెప్తాడు ఎవరైనా సరే. ప్రభుత్వం నడిపేటువంటి వాడి అహంకారంతో, అహంభావంతో ఆంబోతులాగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా మనం అదిరించాలి, బెదిరించాలి. మన చెరులో పడకుండా నువ్వు ఎట్టా అయితే ఆంబోతును తోలుతావు. మొన్న 2019-24 ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మందిని రామరాజు గారు ఒక పాంప్లెట్ వేసాడు ఆనాడు ఒక కోఆర్డినేటర్గా. రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారో, ఈ ప్రభుత్వం వల్ల రైతాంగం, ఆక్వా రైతులు ఎంతో నష్టపోతున్నారు. కరెంటుకి ఇంత అవుతుంది, మేతకి ఇంత పెంచేశారు, లీజ్ ఇంత అయిపోతుంది. ఈ ఆక్వా సంక్షోభం జగన్ గారు సృష్టించారు. మీరందరూ రైతులారా మేల్కోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని పెద్ద పాంప్లెట్లు వేయించారు. ఈ నాయకుడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక్క మాట రైతుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నా. ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంత సంక్షోభం ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? అంటే మీకు రైతులు అవసరం లేదు, ఆ సిండికేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున సమర్థిస్తున్నారా? రైతులకు వ్యతిరేకంగా మీరు ఉన్నారా? మీరు మాట్లాడండి. ఎన్ని మాట్లాడినా చలనం లేదు. చాలామంది రైతులు, రైతు సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అన్న ఇది పరిస్థితి, మీరు ఆనాడు కొంత ఊతం ఇచ్చారు, కానీ ఈరోజు ఈ రైతుల గొంతు నొక్కుతూ ఉంది ఈ ప్రభుత్వం. మీరు మా తరపున మాట్లాడాలని చెప్పడంతో ఆయన చెప్పడం జరిగింది.
1వ తారీఖు లోపు మీరు పెంచినటువంటి మేత ధరలు తగ్గించండి. ఆయన దృష్టిలో ఉంది. మీకు ఆలస్యం మాట ఇచ్చాను కదా, రూపాయలు వస్తుందా లేదా అని. లేదు రావట్లేదంటే అప్పటికప్పుడు ఆర్డర్ వేసి 2 రోజుల్లో జీవో రావాలి, కరెంట్ రేట్లు రూపాయలు రావాలని చెప్పి నా ఎదురుకుండా మాట ఇచ్చాను. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తారంటే చేసి తీరుతారు. మనం దాని గురించి కూడా మనం ఒకసారి అడగకుండానే చేసిన నాయకుడు ఆయన. ఇప్పుడు ఏంటంటే మీరు మనం ఎక్కువ మందిని నింపుకురమ్మంటున్నాం అంటే దీనికన్నా కొంచెం ఈ జన సమూహాన్ని చూసి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి కొంతమంది ప్రభుత్వం దిగి వస్తుందేమో, తగ్గిస్తుందేమో అని జగన్ గారికి జనసేన సరే తగ్గిస్తారనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది కూడా దీంట్లో ఎక్కువగా రైతుల్ని మొబైల్ చేసేలాగా చూడండి. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ప్రదోషకాలంలో నందీశ్వర స్వామికి అభిషేకం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు వెలివెల రామకృష్ణ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
త్రయోదశి వేళ నందీశ్వరుడికి తర్వాత బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగానికి ఇద్దరికి కూడా మహేశ్వరుడికి అందరికి కలిపి హారతి ఇస్తే ఆ ముహూర్తంలో మనం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా తర్వాత వాళ్ళకి ఇతరతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రపంచంలో అయిపోతాయని చెప్పేసి పెద్దలు చాలా మంది చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ పూజలు చేయించడం జరిగింది. చాలా సంతోషం, చాలా చక్కగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్తపచ్చం సమీపాన ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మసూత్ర శివాలయంలో త్రయోదశి పురస్కరించుకొని నందీశ్వరుడికి ప్రత్యేకంగా పంచామృతాలతో పరసాలతో పసుపు గంధం విభూతి రకరకాల అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఎక్కడైనా మన శివాలయంలో శివుడికి అభిషేకం మాత్రమే చేస్తారు. కానీ నందీశ్వర అభిషేకం ఏంటంటే అంటే ఈ త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఎవరైతే ఈ నందీశ్వర అభిషేకం చేస్తారో వాళ్ళకి జాతకంలో గ్రహదోషాలు ఏమన్నా ఉన్నా అంటే జాతకం అంతా బాగుందండి కానీ మాకేం కలిసి రావట్లేదు, మేము ఏం చేసినా మాకు ఉద్యోగం రావట్లేదంటే శివుడు నందీశ్వరుడికి వరం ఇచ్చాడనమాట. ఈ త్రయోదశి పూట సాయంకాలంలో అమావాస్య ముందు వచ్చే త్రయోదశి సాయంకాలం రోజున ఎవరైతే ఈ నందీశ్వరుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి గ్రహదోషాలు పోయి అభివృద్ధి చెంది వ్యాపార అభివృద్ధి, సంతానం లేని సంతానము, ఉద్యోగాలకు ఉద్యోగము, ఏం కావాలని నందీశ్వర అభిషేకం చేయడం చేసుకోవడం వల్ల అందరికీ తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయన్నమాట. వివాహం కావాలంటే వివాహం, ఏం కావాలన్నా స్వామివారికి త్రయోదశి పూట నందీశ్వర అభిషేకం చేయడం వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా కోరికలు సిద్ధిస్తుందని ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడికి ఇచ్చిన వరం అన్నమాట. ఈ బ్రహ్మదేవ శివాలయంలో 11 సోమవారాలు ఎవరైతే 11 ప్రదక్షిణాలు చేస్తారో స్వామివారు తప్పనిసరిగా వారి కోరికలు నెరవేరుస్తున్నారు. భక్తులందరూ గమనించి ఈ 11 సోమవారాలు స్వామివారి శివాలయం దర్శించి పూజలు కావాల్సిందిగా కోరుచున్నాం. 11 సోమవారం దర్శనం. తాడేపల్లిగూడెం డివిజన్ అగ్రికల్చర్ సహాయ సంచాలకులు నారాయణ రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, నాణ్యమైన విత్తనాలు, ధృవీకరించిన ఎరువులు మాత్రమే వినియోగించాలని అన్నారు. పంటల్లో చీడపీడలు, తెగుళ్లు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి శాస్త్రీయ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి రైతు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. సొసైటీల్లో కానీ ప్రైవేట్ డీలర్ల వద్ద కానీ యూరియా 1, డిఏపి ఈ 2 రకాల ఎరువులని ఈ పంటల నమోదు ప్రకారం ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యూరియా వాడకాన్ని తగ్గించాలి. రైతులు విపరీతంగా, ఎందుకంటే అది మనకి సుమారుగా 2,300 రూపాయలు పడుతుంది ఒక యూరియా బ్యాగ్ తయారు చేయడానికి. దాన్ని మనకి ప్రభుత్వం 266 రూపాయలకి మనకి ఇస్తూ సుమారుగా 1,900 నుండి 2,000 రూపాయలు సబ్సిడీ భరిస్తుంది. మనకి ఎప్పుడైతే తక్కువగా యూరియా అందుబాటులో ఉందని చెప్పేసి కలుపు మందుకు కూడా మనం యూరియా వాడుతున్నాము. అలానే అవసరం లేకున్నా లేకపోయినా యూరియా వాడకాన్ని గణనీయంగా వాడటం జరుగుతుంది. కాబట్టి కొంత ఈ ఫెర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గాలి, యూరియా వాడకాన్ని రైతులతో తగ్గించాలి. అలానే యూరియా పక్కదారి పడుతుంది, చాలా సందర్భాల్లో కొన్ని ఇండస్ట్రీస్ పరంగా వెళ్తుంది, ఈ పక్కదారి పడుతుంది. కాబట్టి యూరియాని కంట్రోల్ చేయడం జరిగింది. ఎవరైతే 2024-25 సార్వాలో వ్యవసాయం చేస్తున్నారో ఈ పంట నమోదు ప్రకారము ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. జీఎస్టీ పన్ను విధానంతో సామాన్యులకు ఎంతో మేలు. జీఎస్టీ పన్ను ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా విక్రయాలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆముదలవలస ఎమ్మెల్యే రవికుమార్. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుల మత ఘర్షణలు సృష్టిస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపణ. విభజన రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ నెల 15న జగన్ భీమవరం సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీగా తరలిరావాలి. పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.